దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వాటిని అప్పగించాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా జయలలిత వివాహం చేసుకోలేదు, దాంతో వారసులు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి పోతుంది అనే ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తిని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అందజేయాలని గత కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని పరస్పర అగ్రహారం జైల్లో భద్రపరిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల పత్రాలను కోర్టు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన ఆస్తుల కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో భాగంగా 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి, 10,000 చీరలు, 770 జతల పాదరక్షలు, 1672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు తదితరాలు ఉండగా వాటిని భారీ భద్రతా నడుమ తీసుకెళ్లేందుకు అధికారులు 6 ట్రంక్ పెట్టెలు తీసుకొచ్చారట. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ అయ్యాయి. దీంతో నాడు తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు పత్రాలకు కర్ణాటకకు తీసుకొచ్చి భద్రపరిచారు. ఈ సమయంలో తాము జయలలిత వారసులమని జె దీప అనే వ్యక్తులు పిటిషన్ వేశారు. దీంతో ఆ ఆస్తులను తమకే అప్పగించాలని వారిరువురు వేసుకున్న పిటిషన్ కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడి ధర్మాసనం కూడా ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా జయలలితకు సంబంధించిన ఆస్తులు పత్రాలు అన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి ప్రత్యేక న్యాయస్థానం అప్పగించింది. కాగా జప్తు చేసుకున్న సమయంలో ఆమె ఆస్తుల విలువను అధికారులు 913.14 కోట్లుగా అధికారులు ముదింపు చేయగా వాటి విలువ నేడు కనీసం 4,000 కోట్లు ఉండొచ్చని తెలుస్తుంది. అదలా ఉండగా ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాష చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు దివంగత నటీమణి జయలలిత. 1965లో కథానాయకుడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన అడుగు జాడల్లోనే జయలలిత కూడా రాజకీయాల్లోకి చేరింది. 1984 నుండి 1989 వరకు తమిళనాడు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన ఈమె ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రకటించుకుంది. ఇక 2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా అరెస్ట్ అయింది. దాంతో తన ముఖ్యమంత్రి పదవి కూడా రద్దయింది. పదవిలో ఉండగానే కేసులో ఇరుక్కున్న ఈమె మొదటి ముఖ్యమంత్రిగా కూడా నిలిచింది. అయితే 2015 మే 23న మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఇక అలా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె రాజకీయాల్లోకి వెళ్లక ముందు దాదాపు 42 చిత్రాల్లో నటించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.